సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఏపీ ప్రభుత్వంపై మొదటి నుంచి వినిపిస్తున్న ఆరోపణలో ప్రధానమైనది దేవాదాయ శాఖ భూములను టీడీపీ నేతలు కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారని. గుంటూరు జిల్లాలో గల సదావర్తి సత్రంకు చెందిన భూములు చెన్నైలో ఉన్నాయి. ఈ భూములను టీడీపీ నేతలు అక్రమ మార్గాల్లో 22 కోట్ల రూపాయలకు దక్కించుకున్నారు. దీంతో విపక్ష వైసీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ, ధార్మిక సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు కూడా సదావర్తి భూములను అమ్మటానికి వీల్లేదని గట్టిగానే పోరాడారు. ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ నేపథ్యంలో మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈ భూములపై ప్రభుత్వం అమలు చేసిన విధానాల్లో లొసుగులు ఉన్నాయని హైకోర్టును ఆశ్రయించారు. దాంతో ఈ కేసును విచారణ చేపట్టిన కోర్టు ప్రభుత్వ వాదనలు విన్నది. ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ ఈ భూములకు అంతకంటే ఎక్కువ ధర రావటం లేదని, కాబట్టి ఎవరైనా ఈ భూములను 22 కోట్ల కంటే 5 కోట్లు ఎక్కువగా చెల్లించి తీసుకోవచ్చని తెలిపారు. దాంతో కోర్టు ఈ భూములను రామకృష్ణారెడ్డి 5 కోట్లు అదనంగా చెల్లించి తీసుకోవచ్చని తీర్పునిచ్చింది. తన దగ్గర అంత డబ్బు లేదని, ఇతరుల సాయంతో తీసుకుంటానని కోర్టుకు తెలిపారు. దానికి కూడా కోర్టు సమ్మతించింది. అంతవరకు బాగానే ఉంది. ఈ తీర్పు తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు స్పందించిన తీరు వివాదాస్పదమైంది. ఈ భూములు కొంటే ఐటీ దాడులు తప్పమంటూ లోకేష్ హెచ్చరించారు. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో సమాచారం చెప్పాలని కూడా ఆయన అడుగుతున్నారు. ఎవరైనా కొనటానికి ముందుకు వస్తే మాత్రం ఈ సమస్యలను ఎదుర్కోవాల్సిందేనంటూ ఆయన హెచ్చరిస్తున్నారు. లోకేష్ అధికారికంగా మీడియాతో మాట్లాడిన మాటలు అవి వింటే కొంత ఆశ్చర్యం కలుగుతుంది. హైకోర్టులో ప్రభుత్వ వాదన వినిపించిన ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ ఏమో 5 కోట్లు అదనంగా చెల్లించి తీసుకోవచ్చని చెప్పారు. లోకేష్ మాత్రం ఎవరైనా ముందుకు వస్తే ఐటీ దాడులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ విషయాలు పరిశీలిస్తే ఈ భూములను ఎవరు తీసుకోవడం లోకేష్కి ఇష్టం లేదని తేలిపోయింది. ఎందుకు అంటే ఆ భూముల విలువ 100 కోట్ల రూపాయల్లో ఉంటుంది. కాబట్టి ఈ భూములను తమ వారికే దక్కాలనేది లోకేష్ ఆలోచన. అందుకే ఆ భూములు వేలం పాటను తూతూ మంత్రంగా సాగించి టీడీపీ వారికే కట్టబెట్టారు. ఈ విషయాలను కోర్టులో చెప్పుకోలేం కదా, అందుకే మళ్లీ కోర్టు బయట అడ్డదారులు వెతుకుతున్నారు. లోకేష్ టెన్షన్ వెనుక ఈ భూముల్లో లోకేష్కు వాటా ఉందనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏమైనా లోకేష్ మాత్రం ఈ విధంగా మీడియా సమక్షంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయటంతో ఆయన ఏ విషయాన్ని దాచుకునే ప్రయత్నం చేయటం లేదని స్పష్టం అవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.